I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 11th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 11వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పాఠాన్ని ధ్యానించడానికి, చదవటానికి, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి ప్రభు ఈ అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పాఠం యొక్క ఇంగ్లీష్లో హెడ్డింగు రూత్ అండ్ ఎస్తేర్ అని చెప్పబడ్డది. చాలా సింపుల్గా ఇచ్చారు, రూత్ అండ్ ఎస్తేర్. మన భాషలో కూడా దాదాపు అలాగే చెప్పుకోవచ్చు మనం, రూతు మరియు ఎస్తేరు. వారిద్దరి యొక్క జీవితాలు, వారు ఆ దినాల్లో జీవించిన ఆ యొక్క సన్నివేశాలు, ఆ పరిస్థితులు ఇప్పుడు ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకి కూడా ఎంతో దగ్గరగా ఉన్నవి. వాళ్ళలో జరిగిన సంఘటనలు మరలా ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా మరలా సంభవించే పరిస్థితి ఉన్నది. కనుకనే వీరిద్దరిని కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో మనకి పోల్చుకుంటూ మనం ఏమి నేర్చుకోవాలా, ఏ విధంగా జీవించాలనే విషయాలు మనం ఈ యొక్క 11వ పాఠంలో నేర్చుకోబోతున్నాం. పాఠాన్ని ప్రారంభించి వాక్యం నుంచి మనం నేర్చుకోకముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి. ఈ వేసవ కాలంలో మేము అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏమిటంటే, యవనస్తులు చక్కగా ఈ టెక్నాలజీ వారికి తెలుసు కాబట్టి సాంకేతికమైన విషయాలు వారు చక్కగా ఈ యొక్క యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మంది ఆ యొక్క పాఠాలు చదువుతున్నారు, వారికి తెలిసిన వారికి పంపిస్తున్నారు. నేను గమనించింది ఏమిటంటే, నా దృష్టికి వచ్చింది, పెద్ద వయసులో ఉన్నవారు వారికి మరి టెక్నాలజీ అంతగా వారికి అందుబాటులో ఉన్నప్పటికీ వారికి అంతగా దీన్ని ఏ విధంగా చేయాలన్నది వారికి కొంచెం తెలియటం కష్టంగా ఉంది. కనుక మీరు ఎక్కడున్నప్పటికీ యవనస్తులారా, కొంచెం మీ దగ్గరలో ఉన్న పెద్ద వయసులో ఉన్న మన యొక్క విశ్వాసులు ఎవరైనా సరే, విశ్వాసులు ఎవరైనా దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లయితే వారికి మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క మన నా యూట్యూబ్ ఉంది కదా, ప్రొఫెసర్ శరత్ బాబు, దాన్ని వారికి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీ అందరికీ తెలిసి ఉచితమే ఇది. అప్పుడు వారికి నేరుగా ప్రతి వారం మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాం వెంటనే వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇంకొక చిన్న పరిచర్య కూడా మీరు చేయగలిగినట్లయితే, దానిలో మీరు అనేక మంది చేస్తున్నారు. మనం పాఠం పెట్టగానే దాన్ని మీకు తెలిసిన మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, అనేక మందికి మరలా మీరు దాన్ని ఆ లింక్ని పెడుతున్నారు. చాలా సంతోషం. అది ప్రతి వారం చేస్తూ ఉండండి. దాని ద్వారా కొంతమంది పెద్ద వయసులో ఉన్నవారు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయటం ఇవన్నీ కూడా కాస్త వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కారణం వారి వయసుని బట్టి ఇవన్నీ కూడా చేయటానికి కాస్త వారికి ఈ వివరాలు తెలియట్లేదు. కనుక మీరు సహకరించి సహాయం చేయవలసిందిగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనము ఈ 11వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని, మా ప్రాంతాల్ని మీరు ప్రేమించి మీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరకాల చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. మేము రూతు, ఎస్తేరు యొక్క జీవితాల నుంచి వారు ఏ రీతిగా అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నారో మేము కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తుండగా అటువంటి సవాళ్ళు మేము కూడా ఎదుర్కోవటానికి కావాల్సిన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించవలసిందని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరైతే ఈ యొక్క వీడియోని ఇతరులకు నాయన షేర్ చేస్తున్నారు, పంచుతున్నారు, పంపిస్తున్నారు, వారందరినీ దీవించండి. ఇక్కడ రికార్డింగ్ చేయడానికి సహకరిస్తున్న యవన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము రూతు, ఎస్తేరు వీరి గురించి మనం వివరాలు నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్నే కంఠత వాక్యం అంటున్నాం కదా. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దీన్ని వచ్చిన వారు ఇక్కడ మనకి యవనస్తులు ఉన్నారు, మన యొక్క భాష వారు. మన యొక్క యూనివర్సిటీ క్లాసులు ప్రారంభమైపోతున్నాయి కనుక మరలా క్లాసుల కొరకు కొంతమంది ముందుగానే వచ్చేసారు. ఇంకా కొంతమంది రాబోయే కొన్ని రోజుల్లో వచ్చేస్తారు మనకి. కనుక ఈ విషయాలు గుర్తించి ఎవరైనా సరే ఇక్కడ
చదువుకోవాలని ఆశించినట్లయితే మన యొక్క స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో వారు ఇంటర్ పాస్ అయినట్టు, అంటే 12వ తరగతి పాస్ అయినట్లయితే వారు ఏ రకమైన చదువులు చదువుకోవాలన్నప్పటికీ వారిని మీరు ప్రోత్సహించి ప్రార్థించి ఆ వివరాలు కావాల్సినట్లయితే వెబ్సైట్లో ఉంటే స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ, లేకపోతే మమ్మల్ని అడిగినప్పటికీ ఫోన్లో కొన్ని వివరాలు మీకు అందించగలం. దాని ద్వారా వారు క్రైస్తవ విద్యను పొందటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడున్న యవనస్తులు 4 ఉన్నారు ఇక్కడ. వీరిలో ఎవరైనా సరే ఒకరు వాక్యం వచ్చిన వారు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవలసిందిగా కోరుతున్నాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనకి వాక్యం చదివిన యవనస్తుడు పాస్టర్ జోషువా నాంపల్లి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనే MA 2వ సంవత్సరం చదువుతున్నారు. గత సంవత్సరంలో 1వ సంవత్సరం చదివారు, చక్కగా పాస్ అయిపోయారు. ఇప్పుడు 2వ సంవత్సరం చదువుతున్నారు. 2వ సంవత్సరంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. వీరిది చిత్తూరు ప్రాంతం అన్నమాట. ఒక 3 సంవత్సరాలు పాస్టర్గా పనిచేసి, ఇదివరకు ఇక్కడ చదువుకున్నారు వారి డిగ్రీ. ఇప్పుడు 3 సంవత్సరాలు పాస్టర్గా పనిచేసి చిత్తూరులో, అప్పుడు మరలా MA చదవటానికి వచ్చారు. ఇప్పుడు 2nd ఇయర్కి వచ్చేసారు. పాస్టర్ గారి కొరకు ఓన్గా జోషువా యవనస్తుడు, ఇంకా వారికి వివాహం కూడా అవ్వలేదు. వారి కొరకు ప్రార్థించండి. వారి యొక్క తండ్రి గారు కూడా పాస్టర్ గారే, చిత్తూరు ప్రాంతంలోనే. మనకి రూతు, ఎస్తేరు. రూతు పేరు విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఒక మోయాబీయురాలు. మనకున్న గణాంకాల ప్రకారంగా రూతు ఆ దినాల్లో, రూతు బోయజు, రూతు ఆమె మోయాబీయురాలు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఎంతో విపులంగా చెప్పారు. ఏమని? మీరు మోయాబీయులతో, అమోనీయులతో, తక్కిన వారితో మీరు ఏ విధమైన సంబంధం పెట్టుకోవద్దు. దేనివలన? మీరు ఈజిప్ట్ నుంచి ఆ యొక్క వాగ్దాన భూమి కానానికి వచ్చే దారిలో ఇక మోయాబీయులు మిమ్మల్ని అడ్డుకున్నారు, మీ మీద యుద్ధం చేశారు, మీకు అనేక అడ్డంకులు పెట్టారు. ఏ రీతిగా? విగ్రహాలను పెట్టి వాటికి పూజలు చేసి ఆ విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని వీరు కూడా తినేలాగా, వారు కూడా వారితో పాటు సారాయి త్రాగేలాగా, వారితో పాటు నాట్యాలు చేసేలాగా, దాంతోపాటు వారిని దేవుని యొక్క ఉగ్రతకు గురి చేయటానికి ఆ యొక్క బిలాము ఇచ్చిన సలహాను బట్టి వీరు ముఖ్యంగా యవనస్తులు వ్యభిచారంలో పడిపోయేలాగా వారిని శోధించారు. ఇదంతా మోయాబీయులు చేశారు. దానివల్లనే 24,000 మంది దేవుని యొక్క ఉగ్రతకు గురై దేవుడు తెగులు రప్పించారు. ఇశ్రాయేలీయులు యవనస్తులు 24,000 మంది ఒకే దినాన్ని చనిపోయారు. ఎక్కడ? అది యోర్దానుకు చాలా దగ్గర. చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే, మా ఉంటే ఒక 7 నుంచి 10 మైళ్ళు అంతే, 7 మైళ్ళ నుంచి 10 మైళ్ళ దూరం అంతే, దగ్గరికి వచ్చేసారు. వారికి అక్కడి నుంచి కానాను దేశం కనిపిస్తుంది. కాస్త ఏదన్నా ఒక గుట్ట ఎక్కినా, మెట్ట ఎక్కినా, ఒక చిన్న కొండ ఎక్కినా వారికి కనిపిస్తుంది. అంత దగ్గరికి వచ్చేసారు. అక్కడ కూడా వీరు శోధనలు పడిపోయారు. వీరిని శోధనకు గురి చేసిన వారు సాతాను వారిని వాడుకుని మోయాబీయులు. ఎవరి మోయాబీయులు? మోయాబీయులు ఇశ్రాయేలీయులకు చుట్టాలే. మోయాబీయులు, అమోనీయులు వారు లోతుకు పుట్టినవారు. లోతు తన యొక్క కుమార్తెలకు. అది చాలా విచారకరమైన సందర్భం అయినప్పటికీ వారు లోతు సంతానం అనగా వీరికి చుట్టాలే. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ నుంచి దేవుడిచ్చిన వాగ్దాన భూమి కానానికి వచ్చే దారిలో ఈ యొక్క మోయాబీయుల దేశం నుంచి రావాలా. వారికి ఏ విధంగా సహకరించలేదు. వారికి మంచినీళ్ళు ఇవ్వలేదు, వారికి ఆహారం పెట్టలేదు, వారిని ఆహ్వానించలేదు, వారికి అడ్డుగా ఉన్నారు. వారిని ఏదో రీతిగా ఓడించేయాలన్నట్టుగా ఆ బిలాము ప్రవక్తని తీసుకొచ్చి వీరిని శపించేయమన్నారు. కానీ యుద్ధం చేయడానికి వారికి
తగినంత సైన్యం లేదు ఎవరికి, మోయాబీయులకి. కనుక ఆ మోయాబీయురాలు కనుకనే ప్రభు చెప్పారు వారికి. ద్వితీయోపదేశకాండం 23:3 చదివినట్లయితే 10 తరాల వరకు మోయాబీయులు మీతో కలవటానికి వీల్లేదన్నారు ప్రభు. 10 తరాల వరకు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, రూతు మోయాబీయురాలైనప్పటికీ చూచారా, తాను ప్రభువుని నమ్ముకున్నది, విశ్వాసం కలిగి ఉన్నది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని వాళ్ళ అత్తగారైన నయోమి గారికి చెప్పింది. కనుక విశ్వాసరాలు అయింది కనుక వారు అన్యజనాంగంలో నుంచి వచ్చినప్పటికీ, వారిని మనం అన్యజనాంగం అంటున్నాం, వారిలో నుంచి వచ్చినప్పటికీ దేవుడు రూతును అంగీకరించారు. రూతు హిబ్రూ భాషవారు, అంటే ఇజ్రాయేలీలు. ఆయన బోయజును వివాహం చేసుకుంది. బోయజుని వివాహం చేసుకుంది. తర్వాత కాలంలో రూతు దావీదు వంశంలో చాలా కీలకమైన పాత్ర. బోయజు గారు దావీదు గారికి తాత అవుతారు. ఈ వంశావళిలో నుంచి వచ్చిన వారే యేసుప్రభు వారు. అనగా యేసుప్రభు వంశావళిలో మనం చదివినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు పేరు కూడా రాయబడ్డది. అన్యురాలైనప్పటికీ, మోయాబీయురాలైనప్పటికీ. కారణం విశ్వాసి. దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటి? ఖచ్చితంగా దేవుని దృష్టిలో అన్యులని, యూదులని ఆ భేదం దేవుని సన్నిధిలో దేవునికి లేదది. ఈ విషయాన్నే మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28 నుంచి చదువుతున్నాం. దేవుని దృష్టిలో స్త్రీ అని, పురుషుడని, యూదుడని లేకపోతే గ్రీకు అనగా అన్యుడని భేదాలు లేవు. ఎవరైనా సరే ప్రభువు నమ్ముకున్నట్లయితే వారిని ఆయన అంగీకరిస్తారు, వారిని దీవిస్తారు, వారిని ఆయన మహిమ కొరకు వాడుకుంటారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. కనుక రూతు జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు వచ్చాయి. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలిసిన రీతిగా ఇది క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం, 13th century BC అంటున్నాం ఇంగ్లీష్లో. అయితే కొంతమంది మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా చదివినట్లయితే రూతు బోయజు కాలం 5వ శతాబ్దం అన్నట్టుగా వారు చెప్తున్నారు. అది సరికాదు. దీన్నే లిబరల్స్ అంటారు. లిబరల్స్ అంటే వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నమ్మరు, బైబిల్లో ఉన్న అద్భుతాలు ఇవన్నీ నమ్మరు. ఎర్రసంద్రం 2 పాయలు అయిందంటే నమ్మరు. బండలో నుంచి నీరు వచ్చిందంటే వారి యొక్క అరణ్య ప్రాంతంలో ఆ యొక్క ప్రయాణంలో అలాంటివన్నీ కూడా అద్భుతాలు నమ్మరు. అలాంటి వారు చెప్పేది రూతు బోయజు జరిగిన వారు ఉదంతం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం అన్నట్టుగా వారు అంటున్నారు. అది సరికాదు. 13వ శతాబ్దం ఇది. దాన్ని మనం కన్సర్వేటివ్ అంటున్నాం. అనగా బైబిల్ను వాస్తవంగా నమ్ముచు బైబిల్లో జరిగిన అద్భుతాలన్నీ నమ్మేవారు కన్సర్వేటివ్ అంటాం ఇంగ్లీష్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలా. అదేమిటంటే, నీవెవరైనప్పటికీ, నీ సామాజిక వర్గం, నీ భాష ఏదైనప్పటికీ, లేకపోయినట్లయితే నీ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ, యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే నిన్ను ప్రభు అంగీకరిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, ఆయన మహిమ కొరకు వాడుకుంటారు. మరి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఆ దినాల్లో న్యాయాధిపతులు పరిపాలించేవారు ఇశ్రాయేలు దేశాన్ని. దానిలో యూదా గోత్రానికి చెందిన ఆయన పేరు ఎలిమెలెకు. ఆయన భార్య నయోమి. బెత్లెహేంలో చాలా కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చినప్పుడు వారు బెత్లెహేమును విడిచిపెట్టేసి మోయాబుకు వెళ్ళిపోయారు. మోయాబు అన్యుల దేశం కదా. అయితే వారు అక్కడికి వెళ్ళిపోయారు. కారణం మేబీ ఆ ప్రాంతంలో పచ్చగా ఉంది, వారికి కరువు లేదు, వారికి పంటలు ఉన్నాయని విని ఉంటారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. బెత్లెహేం అనే మాటకు, బెత్లెహేం అనే గ్రామానికి పేరుకి అర్థం ఏంటంటే రొట్టెలు లేక ఆహారము సమృద్ధిగా ఉండే గృహము. అనగా బెత్లెహేం అంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది అనే అర్థం. అలాంటి బెత్లెహేములోనే కరువు వచ్చేసింది. దేనివలన?
ప్రభువు చెప్పారు, మీరు విశ్వాసంగా లేకుండా నేను చెప్పినట్టుగా చేయకపోయినట్లయితే మీకు సకాలంలో రావాల్సిన వర్షాలు నేను పంపించను అని ప్రభు ముందుగానే హెచ్చరించారు. ఆ విషయాలు మనం మీకు సమయం ఉన్నప్పుడు ఇర్మీయా గ్రంథంలో మీరు చదివినట్లయితే 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని ఈ వివరాలన్నీ చక్కగా ఉన్నాయి దానిలో. అనగా వారు విశ్వాసంతో ఎప్పుడైతే ఉన్నారో, దేవుని చెప్పినట్లుగా చేశారు, 10 ఆజ్ఞల యొక్క వెలుగులో జీవించారు, 10 ఆజ్ఞలు పాటించారో, ఖచ్చితంగా వర్షాలు వాటి కాలంలో, అనగా తొలకరి వర్షం, కడవరి వర్షం వచ్చేవి. తొలకరి వర్షాలు అంటే మనకి ఇప్పుడు జూన్లో వస్తున్నాయి. దీన్ని తొలకరి వర్షాలు అంటాం మనం. గ్రామాల్లో వ్యవసాయం చేసే వారికి తెలిసి ఈ యొక్క మాటల తొలకరి వర్షం. అలాగే పంటలు చక్కగా పండాలంటే మధ్యలో అప్పుడప్పుడు వర్షాలు కావాలా, దాంతోపాటు చివరి వర్షం, కడవరి వర్షం కూడా కావాలి. దీన్నే లేటర్ రెయిన్ అంటున్నారు ఇంగ్లీష్లో. ఈ రెండు వచ్చినప్పుడే చక్కని పంట, సమృద్ధి అయిన పంట పండేది. కానీ దేవుడు కరువును ఎందుకు రప్పించారు? వారికి ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి. అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని ఆయన మార్గంలో పెట్టడానికి, మనం చేస్తున్న ఆయనకి వ్యతిరేకమైన కార్యాల నుంచి మనల్ని గట్టెక్కించడానికి, ఆయన తట్టు తిప్పుకోవటానికి అనేక సందర్భాల్లో దేవుడు కొన్ని ఇటువంటి విషయాలు జరిపిస్తూ ఉంటారు. దానిలో కరువు ఒకటి. ఆ కరువు వచ్చినప్పుడు వీరు దేవుని మీద ఆధారపడకుండా, ఆ కరువు వచ్చిందని ఇశ్రాయేలు లేకపోతే యూదులందరూ కూడా వెళ్ళిపోలేదు కదా మోయాబుకి, ఈ కుటుంబం వెళ్ళిపోయారు. కనుక అక్కడే ఉన్నట్లయితే, తప్పకుండా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు వారిని పోషిస్తారు. కారణం, వారి తాత ముత్తాతల కాలంలో ప్రతి దినం కూడా ఇశ్రాయేలీలకు మన్నా కురిపించారు, వారిని నడిపించారు ప్రభు. అలాగే వీరిని కూడా నడిపించేవారు, వీరిని కూడా ఆదుకునేవారు. కానీ వారికి విశ్వాసం తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. అదేమిటి? బెత్లెహేము ఆహారం అంటే వారు తినేది రొట్టెలు కనుక రొట్టెలు సమృద్ధిగా ఉండే గృహం అన్నారు. దాన్ని మనం ఆహారం అని తర్జుమా చేసుకోవచ్చు. ఆహారం సమృద్ధిగా ఉండే స్థలం. అక్కడే కరువు వచ్చేసింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, నీవు ఆరాధిస్తున్న సంఘంలో దేవుని యొక్క వాక్యం అందుతున్నదా? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా? లేకపోయినట్లయితే ఏదో వారికి తెలిసిన విషయాలే చెప్తూ, ఏదో మనల్ని ఉద్రేకపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, లేకపోతే మనకి కాస్త వినోదం కలిగించే కథలు చెప్తూ ఆ విధంగా కలక్ష్యం చేసేస్తున్నారా? బెత్లెహేములోనే ఉన్నారు, కానీ వారు కరువు వచ్చేసింది. అలాగే నీవు సంఘంలో ఉన్నప్పటికీ నీ సంఘంలో వాక్యం లేకపోయినట్లయితే ఆధ్యాత్మికంగా మనం బలహీనమైపోతాం, ఆధ్యాత్మికంగా మనం చనిపోతాం. వాక్యమనే ఆహారం మనకు కావాలా. ఆ వాక్యమనే ఆహారం నీకు అందుతున్నదా ప్రియ సోదరి సోదరుడా? వాక్యమనే ఆహారాన్ని సంఘ సభ్యులుగా, సంఘ పెద్దలుగా, ప్రాముఖ్యంగా సంఘ పెద్దలు, ఆ యొక్క పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు ఖచ్చితంగా వాక్యాన్ని బోధించాలి. వాక్యం ద్వారానే మనం ఆధ్యాత్మికంగా బలపడతాం. ఇక వేరే మార్గం లేదు మనకి. వాక్యము అనగా వాక్యాన్ని బోధించి ప్రార్థనలో గడిపి ఆ విధంగా మనం జీవించినట్లయితే మనం ఆధ్యాత్మికంగా బలపడతాం. కనుక మనము సంఘంలో ఉండి కూడా వాక్యం లేకపోయినట్లయితే మనకి ఆధ్యాత్మిక కరువు వచ్చేసినట్లు, ఆ కరువులో మనం నశించిపోతాం. వీరు మోయాబు వెళ్ళిపోయారు. వారికి చాలా విషాదం జరిగింది. వెళ్ళిన కొంతకాలానికే ఆ ఇంటి యజమాని ఎలిమెలెక్ గారు చనిపోయారు. తర్వాత వారి 2 కుమారులు మహలోను, కిలియోను అంటున్నాం వారి పేర్లు. వారు కాస్త పెద్దవారయ్యారు. వారు అక్కడ స్త్రీలనే వివాహం చేసుకున్నారు. అప్పుడు కూడా వారు పాఠం నేర్చుకోలేదు. మనం వెనక్కి వెళ్ళిపోదాం, మన విశ్వాసంలో చేసుకుందాం అనే ఆలోచన వారికి రాలేదు. 10 సంవత్సరాలు ఉండిపోయారు ఏకంగా అక్కడ. వారు అన్యులు చేసుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే అనేక మంది యవనస్తులు, అనేక మంది తల్లిదండ్రులు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఏదో పెద్ద కట్నం వచ్చేస్తుంది, లేకపోతే ఏదో విదేశాలకు తీసుకెళ్ళిపోతారు అన్నట్లుగా అన్యజనులు అయినప్పటికీ, వారి విశ్వాసాలు కాకపోయినప్పటికీ ఏదో పేరుకి మాత్రం వారికి ఏదో కాస్త బాప్తిస్మం ఇచ్చేసి ఆ ఆలయంలోనే క్రైస్తవ పెళ్లి చేసేస్తున్నారు. లేకపోతే
వారు ఆలయంలో కాదంటే ఏదో కళ్యాణ మంటపంలో ఎక్కడో చేసేస్తున్నారు, ఏదో ఫంక్షన్ హాల్ తీసుకుని. దానివల్ల అనేకమైన అనర్థాలు వచ్చేస్తున్నాయి. అలా చేసుకోవటం వల్ల బైబిల్ గ్రంథంలో సంసోనుకి ఎంత సమస్య వచ్చిందో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, అన్ని రోజులు చేసుకున్న పరిస్థితిని బట్టి. అదే రీతిగా సొలొమోన్ రాజు గారు అనేక మంది అన్యులు చేసుకున్నాడు కనుకనే దాదాపుగా విశ్వాసం కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. మరలా ఆ యొక్క చివరిలో ఆయన మారు మనసు పొందాడు, ప్రభువు దగ్గరికి వచ్చాడు. అటువంటి అవకాశం మరి అందరికీ రాకపోవచ్చు కనుక ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఇటువంటి విషాదం వెంబడి విషాదం ఆ కుటుంబానికి వచ్చినప్పుడు అప్పుడు నయోమి నిర్ణయం చేసుకుంది, నేను తిరిగి వెళ్ళిపోవాలా బెత్లెహేమ్ అని. అప్పుడు వెళ్ళిపోతుంటే తన యొక్క కుమారులు చనిపోయారు కదా, ఓర్ప, రూతు అన్నది, నేను మీతోనే వచ్చేస్తాను అత్తమ్మ గారు. ఎంతో అన్యురాలైనప్పటికీ మంచిది, ఎంతో తగ్గించుకునే గుణం ఉన్నది, ఎంతో సహకరించే ఆ మనస్తత్వం ఉన్నది, పెద్దవారిని అత్తగారిని తన యొక్క తల్లిలాగే చూచుకోవటానికి అంత పెద్ద మనసున్న వ్యక్తి రూతు. చాలా విచారం ఏంటంటే ఈ దినాల్లో అనేక మంది సొంత అత్తగారిని కూడా సరిగా చూచుకొని కోడల్లో చాలామంది ఉంటున్నారు, విశ్వాసులు కూడా. చాలా విచారం ఏంటంటే వారు సంఘంలో ఎంతో ప్రాముఖ్యమైన వారుగా ఉంటున్నారు, అత్తగారిని చూసుకోవట్లేదు, అత్తగారంటే పడట్లేదు వారికి. అటువంటి పరిస్థితి మనకి లేకుండా కారణం విశ్వాసులుగా మనం మన యొక్క పెద్దవారిని, వారి తల్లిదండ్రులైనా అత్తమామలైనా వారిని చూసుకోవాలా, వారిని ఆదరించాలా. ఆ పెద్ద వయసులో వారికి కావాల్సిన పరిచర్య మనం చేయాలా, ఇవి కూడా నేర్చుకోవాలా. రూతు ఏమన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అనేసి వచ్చేసింది. కనుక సాహసం చేసే ఆ యొక్క మనసు ఉన్నది రూతు గారికి. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. వారు బెత్లెహేమ్ వచ్చినప్పుడు మనం ఎలా బ్రతకాలా, మనకి అనుదినం ఆహారం ఎవరిస్తారు, బహుశా మొదటి కొన్ని రోజులు వారికి తెలిసిన వారు చుట్టాలు పెట్టుంటారు, రోజు పెట్టరు కదా. కనుక తను కష్టపడి రోజంతా పరగవేరుకొని ఆ యొక్క ధాన్యంతో తను తన అత్తగారు కలిసి జీవించారు. ఎంత కష్టపడే మనసు చూడండి. అనగా కష్టపడి మనం పని చేసుకోవాలి. ప్రభు చెప్పారు కదా 4వ ఆజ్ఞలో, నిర్గమకాండం 20:8-11 వరకు, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన నువ్వు విశ్రమించాలని ప్రభు చెప్పారు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఇక్కడ రూతు భర్త చనిపోయాడు, అయితే తను చేసిన సాహసం ఏమిటంటే మరలా వివాహం చేసుకుంది. ఆ వివాహం చేసుకోవడం వలన తన యొక్క జీవితం ధన్యమైంది, తన అత్తగారి జీవితం ధన్యమైంది, తర్వాత రాబోయే తరాలకి ఎంతో దీవెనకరంగా జీవించింది రూతు, బోయజ్ గారులు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ పాపలోకంలో జీవిస్తున్నాం కనుక మరణం ఎవరికి వచ్చినప్పటికీ వారు నిరాశపడిపోకుండా, కృంగిపోకుండా, వారు జీవితకాలం అంతా కుమిలి దుఃఖించకుండా వారి జీవితాన్ని ముందుకు కొనసాగటానికి, ప్రభువుకు ఉన్న సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా ఉండటానికి వారు ఒక విశ్వాసిని మరలా వివాహం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఆ ఎస్తేరు యొక్క రూతు గ్రంథంలో అది నేర్చుకుంటున్నాం మనం. ఆ విధంగా వివాహం చేసుకున్నది కనుక తన యొక్క జీవితం ధన్యమైంది, నయోమి జీవితం ధన్యమైంది, అత్తగారి జీవితం. తను యేసు ప్రభు వంశావళిలో ఒక వ్యక్తిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలిచింది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? కనుక భర్త చనిపోయి మరలా వివాహం చేసుకోవటం పాపం కాదు. కానీ మన సమాజంలో, మన కల్చర్ అంటున్నాం కదా, మన సమాజంలో ఇది కాస్త తక్కువ చూపు చూస్తున్నారు దీన్ని. అలా చేసుకోవటానికి కుటుంబ సభ్యులు కూడా వారు సహకరించలేని పరిస్థితులు అనేకమైనవి ఉంటున్నావు మనకి. అదే రీతిగా మనకి ఆదికాండంలో అబ్రహాం గారు, ఆయన యొక్క భార్య గారు శారా చనిపోయినప్పుడు అప్పటికి ఆయనకి 140 సంవత్సరాలు ఏకంగా. అప్పుడు మరలా కెతూరా అనే ఒక యవన స్త్రీని వివాహం చేసుకున్నారు. ఇంకా ఆయన
తన యొక్క పరిచర్య కొనసాగటానికి, తన పరిచర్య కుంటుపడిపోకుండా దేవుడిచ్చిన దేవుడు చెప్పిన సేవను జరిగించడానికి తనకి ఒక సాటి సహాయం కావాలా. కనుక దేవుడు ఏమన్నారు, నరుడు అనగా స్త్రీ అయినా పురుషుడైనా ఒంటరిగా ఉంటూ మంచిది కాదని ప్రభువు చెప్పారు మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. రూతు జీవితం ఎంతో ధన్యకరమైంది. అయితే అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంది. బహుశా బ్రతుకున్నంత కాలం కూడా ఎవరో ఒకరు సూటిపోటు మాటలు పొడిసే ఉంటారు. ఎక్కడి నుంచో మోయాబీరాయులు ఇక్కడికి వచ్చి మన మధ్యన ఏదో రాజ్యం వెళ్తుంది, ఏదో బాగా మోతివారిలాగా చలామణి అయిపోతుంది, పెద్ద ధనికురాలు. కారణం దేవుడు ఎంతో ఆశీర్వదించారు, గొప్ప ధనికురాలు అయిపోయింది. ఆ యొక్క బెత్లెహేములో చుట్టుపక్కల వారందరికీ కూడా ఒక ఆదర్శంగా, వారందరికీ కూడా తిను ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వచ్చేసింది. సూటిపోటి మాటలు అనే ఉంటారు. మోయాబీరాయలు మన మధ్యకు వచ్చింది, మోయాబీరాయలు మన మధ్య ఎందుకు ఉంటుంది, ఆరాధనకి ఎందుకు వస్తుంది అనేవారు కూడా ఉండే ఉంటారు ఆ రోజుల్లో. ఖచ్చితంగా ప్రభు త్వరగా వస్తున్నారు. రెండవసారి పరలోకం వెళ్ళినప్పుడు ఆ యొక్క రూతు గారిని ఈ విషయం అడగాలనుకుంటున్నాను నేను. ఆ రోజుల్లో ఉన్న స్త్రీలు, తోటి స్త్రీలు, చుట్టుపక్కల ఉన్నవారు, ఆ గ్రామస్తులు, బెత్లెహేం వారు నిన్ను ఏ రీతిగా అనేక మార్లు కించపరిచారు లేదా దూషించారు, ఈ విధంగా నువ్వు మోయాబీరాయలు అన్నట్లుగా. కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తున్నాం, మన సంఘంలో కూడా ఎవరైనా సరే అలాగా మన సామాజిక వర్గం కాకుండా ఉన్నట్లయితే వారిని కూడా కాస్త సూటిపోటు మాటలు అంటూ వారి హృదయాన్ని గాయపరుస్తున్నారు కొన్ని సందర్భాల్లో కొంతమంది. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆ విధంగా చేయకూడదు. కనుక ఈ యొక్క రూతు యొక్క జీవితం ఎంతో ధన్యకరమైపోయింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో తను ఒకటైపోయింది. తర్వాత రాబోయే తరాలకు ఒక ఆదర్శం అయిపోయింది. ఎవరైనా సరే ఈ పాపలోకంలో భర్త చనిపోయినట్లయితే మరలా వివాహం చేసుకుని తన యొక్క జీవితాన్ని మరలా నిర్మించుకొని తన యొక్క జీవితాన్ని తనకు మరణం వచ్చే వరకు కూడా ప్రభు మహిమ కొరకు జీవించాలా అనే ఒక గొప్ప సాంప్రదాయాన్ని రూతు గారు స్థాపించారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వారు బెత్లెహేం వచ్చినప్పుడు ఆ బోయాజు దగ్గరికే, ఆ బోయాజు పొలంలోనే పరగ వేరుకోమని అత్తగారు సలహా ఇచ్చింది నయోమి గారు. దేనివల్ల చెప్పింది అంటే, బోయాజు వీరికి సమీప బంధువు. ఇంగ్లీష్లో కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారు. కిన్స్మ్యాన్ రిడీమర్ అనగా సమీప బంధువు, వారిని విమోచించగల సమీప బంధువు. అనగా ఆ రోజుల్లో దేవుడు చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే ఒక స్త్రీ ఉన్నట్లయితే, భర్త చనిపోయినట్లయితే ఆ యొక్క స్త్రీని ఆ యొక్క కుటుంబంలో ఉన్న తమ్ముడు కాకపోతే ఆ యొక్క చిన్నాన్న, పెద్దనాన్న, కుమారులు ఎవరైనా సరే ఆ స్త్రీని చేసుకుని వివాహం, ఆ యొక్క స్త్రీకి సంబంధించిన ఆస్తి అంతా కూడా వాళ్ళు సాగు చేయాల. వీరినే సమీప బంధువు అన్నారు. కనుకనే నయోమి గారు తన కోడలకు ఇచ్చిన సలహా, అమ్మా ఇగో ఈ యొక్క బోయేజు పొలంలోకి వెళ్ళి అక్కడే పరగవేరుకో, ఆయన మన బంధువు అని చెప్పింది. అయితే ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మనం యూదులు కాకపోయినప్పటికీ, అన్యులమైనప్పటికీ యేసు ప్రభు మన యొక్క సమీప బంధువు. యేసు ప్రభు మన యొక్క విమోచకుడు. రూతును ఆయన విమోచించి, ఆయనకంటే ఇంకా కాస్త దగ్గర బంధువు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పబడలేదు. అప్పుడు బోయజ్ గారు అన్నారు, నాకంటే కాస్త ఇంకా దగ్గర బంధువు ఇంకొక ఆయన ఉన్నాడు, ముందు ఆయన్ని తెలుసుకోండి. ఒకవేళ నిన్ను వివాహం చేసుకుని నీకున్న, ఇంకా నీకంటే అత్తగారికున్న కారణం, ఆ దినాల్లో ప్రతి కుటుంబానికి కూడా దేవుడు చెప్పారు మోషే గారికి, కొంత స్థలాన్ని ఇవ్వాలి, నువ్వు కొంత భూమిని ఇవ్వాలి. కనుక వీరికి భూమి ఉంది అక్కడ బెత్లెహేంలో. ఆ భూమిని కూడా నిన్నెవరు చేసుకుంటారో వారికే చెందుతుంది. ఆయన అడగని ముందంటే ఆయన అడిగితే నేను చేసుకోను ఆవిడ్ని అని కరాఖండిగా చెప్పేశాడు. అలా కాదు, నువ్వు ఒట్టినే చెప్పటం కాదు, పెద్దల ముందు చెప్పాలి అది అని బెత్లెహేము యొక్క గవిని, అంటే గేట్ అంటున్నాం ఈ రోజులో ఇంగ్లీష్లో, అక్కడ తీసుకొచ్చి పెద్దల ముందు అందరికి కూడా చెప్పి, అప్పుడు పెద్దల ముందు నేను ఆవిడని చేసుకోను, ఆ భూమి అక్కర్లేదు, ఆవిడ నాకు అక్కర్లేదు రూతు అన్నాడు. అప్పుడు బోయజ్ గారు ధైర్యంగా
నేను ఈ స్త్రీని వివాహం చేసుకుంటాను, కారణం నేను సమీప బంధువుణ్ణి, ఆవిడని విమోచించాలి నేను, మనకున్న దేవుడిచ్చిన ఆ ఆజ్ఞల ప్రకారంగా అని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే యవనస్తులు ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ ఉన్నట్లయితే వారిని చేసుకోవటానికి, దేవుని మహిమ కొరకు జీవించడానికి నీవు భయపడవద్దు, ధైర్యంగా ముందు అడుగు వేయాలి దేవుని చిత్తంలో. కనుక దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూచి ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనట్లయితే, అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే తప్పకుండా దానిని నెరవేర్చడానికి భయపడొద్దు. కానీ మనం అన్యులైనప్పటికీ యేసు ప్రభు మనకులాగే మానవ శరీరంతో ఈ లోకంలో జన్మించారు. మనకులాంటి మాంసము, మనకులాంటి రక్తము, మనకులాంటి ఎముకలు, మనకులాగే ఆయన ఈ లోకంలో జీవించారు. దాని ద్వారా ఆయన మన యొక్క విమోచకుడైపోయారు. మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు, మనలందరినీ కూడా ఆయన రక్షించారు. కనుక నిరీక్షణ లేని మనకి, రక్షణ లేని మనకి యేసు ప్రభువు రక్షణ ఇచ్చారు. బోయజ్ గారు వివాహం చేసుకోకముందు రూతు యొక్క పరిస్థితి, తను ఆదరించేవారు ఎవరు లేరు. తన యొక్క భవిష్యత్తు అంతా కూడా అగమ్య గోచరం, అంటే ఏ విధంగా ఉంటుందో తెలియదు, చీకటి. తన యొక్క ఉద్దేశంలో తన యొక్క భవిష్యత్తు అంతా కూడా చీకటితో నిండిపోయింది. ఏ విధమైన ఆశ, ఏ విధమైన తనకి నిరీక్షణ లేకుండా పోయింది. ఎప్పుడైతే బోయజ్ గారు ధైర్యంగా నిలబడి నేను చేసుకుంటానన్నారో ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయింది. అలాగే మన జీవితాలు కూడా, మనం పాపులము అయినప్పటికీ ప్రభు మనల్ని అంగీకరించారు. మనం ఇంకా పాపంలో ఉండగానే మనల్ని ఆయన రక్షించారు. మన కొరకు ఆయన శిలువ మీద మరణించారని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మనం ఇంకా పాపంలో ఉండగానే మన కొరకు ఆయన మరణించారు. కనుక యేసు ప్రభు మనలందరినీ కూడా అంగీకరిస్తున్నారు. యేసు ప్రభు వల్లనే మనకున్న ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు. ఎప్పుడైతే బోయజ్ గారిని చేసుకుందో రూతు, అంతవరకు కూడా రూతుని అందరు కూడా ప్రక్కన పెట్టేశారు, మోయాబీరాలని. మన భాషలో చెప్పుకోవాలంటే అంటరాని వ్యక్తి, మోయాబీరాలు తక్కువగా చూచారు. ఆ యొక్క సమాజంలో ఎంతో తక్కువగా చూచారు, అంటరాని వ్యక్తిగా. ఎప్పుడైతే బోయజ్ గారు చేసుకున్నారో తనకి పేరు, ప్రఖ్యాతి, ఆస్తి, తను ఎంతో ఉన్నతమైన స్థితిలో, ఎవరైతే తనను తృణీకరించారో, ఎవరైతే తనని తిరస్కరించారో వారే మరలా ఈవిడ దగ్గరికి వచ్చి ఈవిడ దగ్గర పనిపాట్లు చేస్తూ, రూతు దగ్గర కావాల్సిన పరిచర్యలు చేస్తూ రూతు యొక్క సహాయం కోరుకున్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా మన సొంతగా మనకి ఏ విధమైన గుర్తింపు లేదు. యేసు ప్రభు వల్లనే మనకున్న గుర్తింపు, మనకున్న విలువంతా కూడా యేసు ప్రభు వల్లనే. మనకు కలిగి ఉన్న సమస్తం కూడా యేసు ప్రభు వల్లనే కలిగింది. మనకి ఏదైనా మంచి ఉన్నదంటే, ఏదైనా ఒక గొప్ప విషయం మనలో ఉన్నదంటే అదంతా కూడా యేసు ప్రభు వల్లనే కలిగింది. కనుక యేసు ప్రభు వల్లనే మనకి ఈ యొక్క విమోచన, ఈ యొక్క గుర్తింపు, ఈ యొక్క పేరు, లేకపోతే మనకు కలిగిన సమస్తం కూడా యేసు ప్రభు ద్వారానే కలిగాయి. కనుక ఈ యొక్క విషయాన్ని మనం గుర్తించాలా. కనుక రూతు ద్వారా ఈ కడవరి కాలంలో మనం నేర్చుకుంటున్నది ఏమిటి? రూతు జీవితం ద్వారా మనకు కూడా అనేకమైన సవాళ్ళు వస్తాయి సమాజంలో. ఖచ్చితంగా ఆ దినాల్లో రూతు గారిని అడగాలనుకుంటున్నాను ఆ యొక్క పరలోకంలో. కారణం, వారు సమాజ మందిరానికి ఆరాధనకు వెళ్ళినప్పుడు, అంటే ఆలయానికి ఆరాధనకు వెళ్ళినప్పుడు నిన్ను రానిచ్చారా ఆలయానికి? ఖచ్చితంగా రానిచ్చేవారు కాదేమో. కానీ బోయజ్ గారు వివాహం చేసుకున్నారు కనుక ఇక వారు ఈవిని ఎంతో గౌరవించడం ప్రారంభించారు. చూసారా ఎలా మారిపోయిందో పరిస్థితి. అలాగే నీ పరిస్థితి కూడా యేసుప్రభుని అంగీకరించినట్లయితే, యేసుప్రభుని నమ్ముకున్నట్లయితే నీ జీవితము ఒక పెద్ద ఉన్నతమైన గొప్ప మలుపు తిరిగిపోతుంది. దేవుడు నిన్ను వాడుకుంటారు, ఆశీర్వదిస్తారు. నీది ఏ సామాజిక వర్గం అయినా, నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా, నీ చదువు ఏదైనా, ప్రభు నిన్ను దీవిస్తారు, వాడుకుంటారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే ఈ యొక్క కడవరి కాలంలో మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, రక్షణకరంగా ఉండాలి. రూతు ఆ పని చేసింది. అన్యురాలైనప్పటికీ అక్కడున్న యూదులందరికంటే కూడా గొప్ప విశ్వాసిగా నిలవబడ్డాది.
కనుక ప్రియ సోదరి సోదరుల, నీ సంఘంలో, నీ సమాజంలో నీవు కూడా ప్రార్థనాపరులుగా, విశ్వాసులుగా మనం జీవించినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి. అనేక మందికి మనల్ని ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు ప్రభువారు. రెండవ స్త్రీ ఎస్తేరు. ఎస్తేరు మనకున్న వివరాల ప్రకారంగా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జీవించింది. 5వ శతాబ్దంలో జీవించింది. మనందరికీ తెలిసిన రీతిగా ఎస్తేరుకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు మొద్దుకాయ యొక్క అంకుల్ గారి యొక్క కుమార్తె, వారు చిన్నాన్నగారు అంటున్నారు చాలామంది బైబిల్ పండితులు. వారు చిన్నాన్నగారి కుమార్తె అంటే ఆయనకు చెల్లాయి అవుతుంది. ఇంగ్లీష్లో కజిన్ అంటున్నాం. తల్లిదండ్రులు చనిపోయారు, ఎవరు ఆదరించేవారు లేరు. అప్పుడు ఎంత పెద్ద మనసో చూడండి మొద్దుకాయది. యొక్క ఎవరూ లేని ఎస్తేరును, ఆవిడ యొక్క బైబిల్ పేరు హడాసా, అయితే ఎస్తేర్ అని రెండో పేరు. ఎస్తేర్ గారిని ఆయన ఆదరించారు. ఆదరించడమే కాదు, ఇది ఎవరు లేరని తక్కువగా చూడటం కాదు. లేకపోయినట్లయితే కొన్నిసార్లు అటువంటి పరిస్థితి కలిగినట్లయితే మన గ్రామాల్లో ఏం చేయాలి, డబ్బులు ఉన్నట్లయితే ఎవరైనా దగ్గరికి వస్తారు, చూస్తారు. కాను మనందరికి తెలుసు, బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి వచ్చేస్తాయి. మరి డబ్బు లేకపోతే ఎవరు పట్టించుకోరు. కానీ మొద్దుకాయది ఎంత పెద్ద మనసో చూడండి. ఎవరూ లేని తన యొక్క అంకుల్ గారి యొక్క కుమార్తె, చిన్నాన్నగారు కుమార్తెను ఆయన ఆదరించి ఏదో తక్కువగా చూడటం కాదు, ఆయన సొంత కుమార్తె వలె ఆయన చూచుకున్నాడు. ఏం ఉద్యోగం అయింది? ఆ యొక్క గేటు కాడ కాపలా అంటే మనం సెక్యూరిటీ అంటున్నాం ఇంగ్లీష్లో, సెక్యూరిటీ జాబ్ అయింది. అంటే చిన్న ఉద్యోగమే, పెద్ద ఎక్కువ ఆస్తిపరుడు కాదు, పెద్ద ఉద్యోగం కాదు. అయినప్పటికీ పెద్ద మనసు ఉన్నది. ఆ తక్కువ జీవితంలోనే తను పోషించబడాలా, తన భార్య పోషించబడాలా, ఈవిని పెంచాలా. ఆయనకున్న సొంత బిడ్డలు ఎంతమంది ఉన్నారో, కుమారులు కుమార్తెలు మనకు చెప్పబడలేదు. ఒకవేళ లేకపోయినప్పటికీ ఆ చిన్న జీవితంలో ఎలాగా, అయితే ఆ చిన్న జీవితంలో కూడా ఎంత పెద్ద మనసో చూడండి. ఆ యొక్క దేశం రాజుగారి యొక్క భార్యగా, రాణిగా అందంగా ఉన్నవారిని తీసుకురావాలని వారు చాటింపు వేశారు. మరి రాజుగారి భార్యగా ఆ అందాల పోటీకి వెళ్ళాలంటే ఖరీదైన వస్త్రాలు కావాలి, ఖరీదైన చెప్పులు, ఖరీదైన అన్నీ కూడా ఖరీదుగా ఉంటాయి. ఏదో సామాన్యంగా పేదలు వెళ్తే కుదరదు అనగా దానిలో సెలెక్ట్ అవ్వరు, దానిలో ఎంపిక లేదు. అయినప్పటికీ చూడండి ఈయనకున్న ఎంత పెద్ద మనసు. బహుశా ఆయనకున్న కొన్ని అమ్మేసి కూడా ఆ అవసరమైన అందాల పోటీకి సరిపడా వస్త్రాలు, చెప్పులు, ఇంకేమైతే అవసరమో అవన్నీ కూడా కొని ఉంటారు. ఖచ్చితంగా ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. పరలోకంలో మొద్దుకాయ గారిని ఈ ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. మరి అందాల పోటీకి తీసుకెళ్ళినప్పుడు దానికి కావాల్సిన ఆ యొక్క సరుకులు, కావాల్సిన వస్త్రాలు అవన్నీ కూడా నీకు ఎలా వచ్చాయి, ఎలా కొన్నారు మీరు, ఎంత అవుతుంది, డబ్బులు ఎలా వచ్చాయి అనే విషయాన్ని ఖచ్చితంగా అప్పైనా చేసి, అంటే ఎంత పెద్ద మనసులో చూడండి. ఆ యొక్క అమ్మాయి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు. సొంత కుమార్తె కాదు, సొంత చెల్లెలు కాదు. ఈ దినాల్లో సొంత చెల్లాయిలు, సొంత అక్కలు, లేకపోతే సొంత తమ్ముళ్ళు, సొంత అన్నలకే సహాయం చేయలేని స్థితి. చూడండి, చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, అనేక సందర్భాల్లో విదేశాల్లో ఉంటున్నారు, లేకపోతే ఇక్కడే మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ తన సొంత వారికే ఏ విధంగా కూడా ఉపకారంగా లేకుండా ఉంటున్నారు. కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు, నేను అనేక ప్రాంతాలకు యొక్క ఉద్యోగ సభలకు వెళ్తున్నప్పుడు వారు చెప్తారు, అయ్యా పలానా మా తమ్ముడండి, మా అన్నండి, వారు లేకపోతే మా సహోదరి, వారు పలానా చోట ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే ఎక్కడ విదేశాల్లో ఉన్నారు అని ఎంతో సంతోషంగా వారు చెప్పుకుంటున్నారు. అప్పుడు తర్వాత ప్రశ్న, మరి మీకు ఏమైనా సహాయం చేస్తున్నారంటే ఈ విధమైన సహకారం లేదండి, మేము మా కూలి పని మేము చేసుకుంటున్నాం, మా రెక్కలతోటే మేము బ్రతుకుతున్నాం. అప్పుడు నేను అనుకుంటున్నాను మనసులో, అయ్యో అంత కలిగి ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది, లేదా మంచి వ్యాపారం ఉంది, లేదా విదేశాల్లో ఉంటున్నారు,
కనీసం వారి సొంత వారికి తక్కిన వారిని విడిచిపెట్టేద్దాం, సొంత వారికి కూడా ఏ విధమైన సహకారం చేయలేకపోతున్నారు చాలామంది. ప్రియ సోదరుడు, నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? ప్రియ సోదరు, నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఆ విధంగా నీవు కూడా చేస్తున్నావా? మొర్దెకైని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తను చేసిన త్యాగాన్ని, ఎస్తేరు యొక్క జీవితం అంత ధన్యం అవటానికి మొర్దెకై చేసిన ఆ గొప్ప సమర్పణ, ఆ గొప్ప త్యాగం, తర్వాత తను ఎస్తేరు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలనే పెద్ద మనస్సు, అంత పెద్ద కోరిక ఆయనలో ఉన్నది. నీవు కూడా ఇతరులు, లేదా మన సంఘంలో ఉన్నవారు, లేదా మన ప్రక్కనే ఉన్నవారు, ఇంటి ప్రక్కనే ఉన్నవారు, వారు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారు కూడా వృద్ధిలోనికి రావాలా అని ఎప్పుడైనా ఆలోచించావా ప్రియ సోదరి సోదరుడా? మనందరికీ తెలిసిన రీతిగా ఎస్తేరును దేవుడు రాణిగా పెట్టేశారు, ఏకంగా రాణిగా పెట్టేశారు. అది పారసీక రాజు ఆయన అహష్వరోజు అంటున్నాం ఆయన పేరు, బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ దినాల్లో రాజుగారు ఒక వ్యక్తిని ఎంతో హెచ్చించారు, ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చేశారు. ఆయన పేరు హామాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో చదవండి. ఆ హామాను ఏం చేశాడు? యూదులందరినీ కూడా ఒక దినాన్ని సంహరించేయాలి, యూదులందరినీ కూడా చంపేయాల అనే కుట్ర వేశారు. దీన్ని మరణ శాసనం అంటున్నాం. దేనివల్ల? ఒక చిన్న మాట మనకి ఎంతో ఉపకారంగా ఉంది. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ యొక్క హామాను ఆగాగీయుడు అని చెప్పబడ్డాది. ఆగాగీయుడు అంటే మనకు ఒక్కసారి కాస్త జ్ఞాపకం వచ్చినట్లయితే, సౌలు రాజు కాలంలో ఆ యొక్క అమాలయకీలందరూ కూడా ఎంతో దుష్టత్వంలో జీవిస్తున్నారు. దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చారు. వారు దేవుని తట్టు తిరగకుండా ఇశ్రాయేలీలకు అడ్డుబండగా ఉంటున్నారు ఆధ్యాత్మికంగా, వారి విగ్రహారాధన, వారి యొక్క దుష్ట జీవితాలతో. కనుక ప్రభు అన్నారు, వారికి సమయం ఇచ్చాను, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అనగా అనేక సంవత్సరాలు ఇచ్చారు దేవుడు వారికి నిజదేవుని తెలుసుకోవటానికి, వారు దాన్ని తిరస్కరించారు. కనుక వారందరిని కూడా సమూలంగా నాశనం చేసేయమంటే సౌలు రాజు అందరినీ నాశనం చేయకుండా ఈ ఆగాగ్ అనే రాజు గారిని పట్టుకొచ్చాడు. ఆగాగ్ అనే రాజు గారిని బ్రతికొండగానే పట్టుకొచ్చాడు. ప్రభు ఏమో అందరిని సంహరించేయమంటే ఈయన తీసుకొచ్చాడు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు గారు అన్నారు, ఏంటి ఇక్కడ నాకు ఎద్దుల రంకెలు వినబడుతున్నాయి, తర్వాత ఈ యొక్క గొర్రెలు అరుపు వినబడుతుంది, ఏంటంటే అవి మీ దేవుడికి, మన దేవుడు అంటలేదు చూడండి, మీ దేవుడికి బలి అర్పణ చేయటానికి బలమైన ఎద్దులు, బలమైన గొర్రెలు అవన్నీ తీసుకొచ్చానన్నాడు. మరి ఈయనెవరు అంటే ఇంక దానికి జవాబు చెప్పలేదు. ఆగాగ్ రాజుని తీసుకొచ్చాడు బందీగా, అలా తీసుకురాకుండా అక్కడే సంహరించేయాల. అప్పుడు సమూయేలు ప్రవక్త గారు ఆగాగ్ రాజును సంహరించేశారు. ఆ ఉదంతం జరిగి ఎస్తేరు కాలానికి కనీసం 600 సంవత్సరాలు. సౌలు కాలం అది 10వ శతాబ్దం క్రీస్తు పూర్వం. ఇప్పుడు ఎస్తేరు గారి కాలం 5వ శతాబ్దం. అంటే దాదాపుగా 600 సంవత్సరాలు కాలం గ్యాప్ ఉంది ఏకంగా. అప్పటికి కూడా ఈ యొక్క హామోను ఆ ఆగాగీయుడు అనగా ఆగాగు సంతానం నుంచి వచ్చినవాడు అనమాట. 600 సంవత్సరాలకు కూడా పగ తీరలేదు వాడికి. 600 సంవత్సరాలకు కూడా మా తాత ముత్తాత, ఎవరు ఆగాగు రాజు, మా ముత్తాత 600 సంవత్సరాల తేడా, ఆయన్ని ఈ రీతిగా మీ దేశం తీసుకెళ్లి వధించేశారు. కనుక ఈ యూదులందరినీ నాకు అవకాశం వచ్చింది, నాకు అధికారం ఉంది చేతిలో, యూదులందరినీ సంహరించేయాలని కుట్ర పెట్టుకొని, పైకి చెప్పలేదు సమయాలు, ఈ విధంగా మా తాతని ఇలా చేశారు కనుక మీకు ఈ శిక్ష వేస్తున్నానని చెప్పలేదు. ఆ కుట్ర మనసులో ఉండిపోయింది, కీడు చేయాలి వీళ్ళకి, వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా లేకుండా నాశనం చేసేయాలన్నది ఆ యొక్క హామోను కుట్ర. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకుందాం ప్రియ సోదరి సోదరులారా. మానవులు కనుక కొన్ని సందర్భాల్లో మన సంఘంలో లేకపోతే మన ఇరుగు పొరుగు వారు మనకి విభేదాలు వస్తున్నాయి. ఆ విభేదాన్ని నీవు అలాగే మనసులో ఆ కక్షను పెట్టుకొని, నీకు అవకాశం వచ్చినప్పుడు, నీకు అధికారం వచ్చినప్పుడు, లేకపోతే నీకు సంఘంలో ఒక బాధ్యత వచ్చినప్పుడు, నీకు
వ్యతిరేకంగా లేకపోతే నీకు వ్యతిరేకంగా ఓటేశారు, లేకపోతే నీ మీద ఏదన్నా ఒక విషయాన్ని నీకు వ్యతిరేకంగా చెప్పారు. అలాంటి వారిని తొక్కేయాలని, అలాంటి వారిని ఏదో రీతిగా ఇబ్బందులు పెట్టాలని నువ్వు కూడా చేస్తున్నావా? నీవు కూడా ప్రయత్నాలు చేస్తున్నావా? దేవుని బిడ్డలుగా అది మనకు తగదు. కారణం ఏంటంటే మనం ఏ గొయ్యను తవ్వుతామో ఇతరులు పడిపోవాలని ఆ గొయ్యలోనే ఒక దినాన్ని పడిపోతాం మనం. హామాన్ ఏం చేశాడు? ఆ యొక్క మొర్దెకై ఏం చేయలేదని, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయలేదని, అంతే. గేట్ కాడికి వచ్చినప్పుడు, రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా సాష్టాంగపడి అనగా భూమి వరకు వంగిపోయి ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఈయన అలా చేయలేదు. కానీ యూదులకి అందరు కూడా దేవుడు చెప్పాడు కదా, నీవు ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న దేనికి కూడా నీవు సాగిలి పడవద్దని ప్రభు చెప్పారు మొదటి ఆజ్ఞలో. కనుక మొర్దెకై చేయలేదు ఆ పని. అయితే మొర్దెకై మీద కక్ష పెంచుకున్నాడు. కొన్ని అలా కక్ష పెంచుకున్నవాడు మొర్దెకై నాకు లోబట్టలేదు కనుక, నన్ను గౌరవించట్లేదు కనుక మొర్దెకైని తన యొక్క కుటుంబాన్ని నేను జైల్లో వేయించేస్తాను. జైల్లో వేయించేస్తేనే పెద్ద నేరం. అంటే అది సాష్టాంగపడి నమస్కారం చేయకపోవటం అది ఏ విధమైన నేరం? ఏ కేడీ చేయలేదు ఆయన. నేరం కాదు అది, ఆయన మతం కాబట్టి ఆయన అలా చేశాడు. అయితే ఈయన మనసులో ఉన్నది వేరే కుట్ర. యూదులందరినీ కూడా నేను చంపేయాలి, మా తాతని ఏళ్ళే చంపేశారు అన్నట్టుగా. కనుక ఆ కుట్ర వేసేశాడు ఆయన. ఆ యొక్క మొర్దెకైతో పాటు మొర్దెకై యొక్క ప్రజలందరూ కూడా యూదులందరినీ కూడా నాశనం చేసేయాలని చూచారా? అప్పుడు మొర్దెకై గారు ఏమన్నారు ఎస్తేరుతో? అప్పటి వరకు ఎస్తేరు తన చుట్టమని ఎవరికి కూడా చెప్పొద్దు అన్నాడు. చెప్పలేదు ఆవిడ. అప్పుడు ఒకవేళ ఇటువంటి పరిస్థితికి నువ్వు సహాయపడటానికే దేవుడు నిన్ను ఇక్కడ పెట్టుంటారు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినట్లయితే ఇంకొకరి ద్వారా సహాయం వస్తుంది మాకు. ప్రియ సోదరి సోదరుడా, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టినప్పుడు అది దేవునికి మహిమకరంగా, దేవుని యొక్క విశ్వాసులకు మేలుకరంగా నువ్వు జీవించాలా. నీకున్న అధికారం, నీకున్న పదవి. అంతేగాని నీకున్న అధికారాన్ని, పదవిని అడ్డు పెట్టుకుని మనం అక్రమ సంపాదనలు సంపాదించుకొని నీవు ఇతరుల మీద కక్ష తీర్చుకుంటా జీవించినట్లయితే ఏమైపోయాడు హామాను ఉరి తీసేయటానికి ఏం చేశాడు ఆయన? పెద్ద ఉరికొయ్యి చేసేసాడు. అంటే అది ఎత్తైనది. అంటే ఖచ్చితంగా అది 75 అడుగులు. అంటే చాలా పెద్దది, ఎత్తైనది. అంటే తాటి చెట్టు కంటే ఇంక ఎత్తు ఉంటుంది అనమాట, లేకపోతే పెద్ద కొబ్బరి చెట్టు కంటే ఎత్తు ఉంటుంది అనమాట. అంత ఉరికొయ్యి చేసేసాడు. దేనికి? ఈ యొక్క మొర్దెకైని ఉరి తీసేయాలని. చివరికి ఏమైపోయాడు? తన తవ్వించిన గోతులు తానే పడిపోయాడు. మొర్దెకైని ఉరి తీయాలని చేయించిన ఆ యొక్క ఉరికొయ్య అంటే ఉరి స్తంభం అన్నమాట. తర్వాత దేవుడు ఏం చేశారో చూడండి. మనం దీనిలో చదివాం, మన యొక్క మూలవాక్యం, కంఠత వాక్యంలో. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసింది. తను, తన యొక్క పరివారం అంతా కూడా, తనతో ఉన్న పనివారు. అంటే తనతో ఉన్న పనివారు కూడా విశ్వాసులు అయిపోయారు అనమాట. లేకపోతే వారు ఎందుకు ఉపవాసం చేస్తారు? వారు తనని ఇగో పలానా యూదులను పెట్టుకుంటాను నేను పనివారుగా అంటానికి అవకాశం లేదు కదా తనకి. అక్కడ రాజభవన్లో అందుబాటులో ఉన్న పనివారినే పెట్టుకోవాలా. వారే పెడతారు, తన ఇష్టం కాదు. పలానోళ్ళకి ఇవ్వండి, పలానోళ్ళు పిలవండి అని ఆ యూదులందరినీ తీసుకొచ్చి తన యొక్క సేవకులుగా పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ అన్యులు పెట్టుకున్నారు. అయితే ఆ అన్యులు కూడా విశ్వాసులు అయిపోయారు ఎస్తేరు యొక్క జీవితం వలన. ప్రియ సోదరి సోదరుల, నీ జీవితం ద్వారా నీ చుట్టూ ఉన్న అన్యులు కూడా నిజమైన దేవుని తెలుసుకుంటున్నారా? 3 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేశారు. అది అయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాణి గారు. అప్పుడు రాజుగారు సింహాసనం మీద కూర్చుని బంగారు దండం చేతులు పట్టుకున్నారు. అక్కడ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఎవరైనా సరే అక్కడికి వచ్చినట్లయితే రాజు యొక్క ఆస్థానంలోకి రాజుగారి చేతిలో ఉన్న బంగారు ఆ యొక్క దండం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో సెప్టర్ అంటారు. ఇలా ఊపాలైన ఊపినప్పుడు ఆ వ్యక్తి వచ్చి దాని యొక్క కొనని ఇలా పట్టుకోవాలా. అప్పుడు రాజుగారు అడుగుతారు, నీకు ఏం కావాలని అడుగుతారు. ఒకవేళ రాజుగారు ఊపలేదు అనుకోండి ఆ దండాన్ని, అంటే ఇక వెంటనే అక్కడున్న బొట్టలు తీసుకెళ్ళి ఆ వ్యక్తిని చంపేస్తారు. అంటే చావు బ్రతుకుల మధ్యన ఉన్న పరిస్థితి అనమాట. అక్కడికి వెళ్ళింది ఆవిడ. ఎవరి కొరకు? యూదులందరి కొరకు. ఏం చేసింది? 3 దినాల ఉపవాసం ఉంది. నీకు ఎటువంటి సమస్య వచ్చిన ప్రియ సోదరి సోదరులు, ఈ కడవరి కాలంలో మనకు కూడా విశ్వాసులుగా అటువంటి భయంకరమైన
మనకు పరీక్ష వస్తుంది. కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. ప్రకటన గ్రంథం 13:16-18 వరకు అలాంటి దినం. అదే రీతిగా ఎస్తేరు కాలంలో ఏ రీతిగా మరణశాసనం వచ్చిందో మనకు కూడా విశ్వాసులందరినీ కూడా హతం చేసేయండి అనే మరణశాసనం కూడా వస్తుంది. అప్పుడు మనం బెంబేలు పడవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. ఎస్తేరు వలె ఉపవాసంతో ప్రార్థనలో మనం కొనసాగినట్లయితే దేవుడు ఆ వచ్చిన చిక్కంతటిని, సమస్య అంతటిని కూడా తొలగించేస్తారు. రాజుగారు ఏమన్నారు? రాణి నీకేం కావాలో కోరుకో, కావాలంటే నాకు సగం రాజ్యమని ఇచ్చేస్తానన్నారు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ హామాన్ను ఉరి తీయించేశారు రాజుగారు. మొర్దెకైని ఎవరినైతే ఉరి తీసేయాలని హామాను పథకం వేశాడు, కుట్ర వేశాడు, ఆ మొర్దెకైని ప్రధానమంత్రి చేసేశారు ఏకంగా. చూచారా? వారందరూ కూడా మరణించవలసిన దినం, డే ఆఫ్ డెత్ అంటున్నాం. దాన్ని ఏం చేశాడు దేవుడు? ఒక ఆనందకరమైన దినం, సంతోషకరమైన దినం, నాట్యాలు చేసే దినంగా, ఒక పండగ దినంగా చేసేశారు. కానీ రాజుగారు ఇంకో శాసనం ఇచ్చారు. ఎవరు కూడా యూదులు ముట్టుకోవటానికి వీల్లేదు, వారి మీద చేయటానికి వీల్లేదు, వారి యొక్క ఆస్తిని ఎవరు తీసుకోవటానికి వీల్లేదు. ముందు ఇచ్చిన ఆజ్ఞలో యూదులందరినీ చంపేయండి, వారికి ఉన్న ఆస్తి అంతా తీసేసుకోండి అంటే వారు రెడీగా ఉన్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? మనకున్న లెక్కల ప్రకారంగా ఆధార్ 13వ తారీఖు అన్నారంటే అది ఫిబ్రవరి నెల 28వ తారీఖు అనమాట. ఆ దినం వారికి నియమించాడు. ఎవరు? హామాను. యూదులందరినీ చంపేసి వారికి ఉన్న సరుకులు కానీ, భూమి కానీ, వారికి ఉన్న జంతువులు కానీ ఏదైనా తీసేసుకోవచ్చు మీరు. అన్యులందరూ కూడా చూస్తున్నారు ఆ రోజు కొరకు. వీళ్ళని చంపేద్దాం, ఈ ఇల్లు తీసేసుకుందాం, వాడిని చంపేద్దాం, భూమి తీసేసుకుందాం అన్నట్లుగా. ఏమైపోయారు అటువంటి వారందరూ కూడా? వారే హతమైపోయారు. కనుక కడవరకాల చివరి దినంలో జీవిస్తున్న ప్రభు త్వరగా వస్తున్నారు. ఇటువంటి మరణ శాసనం మనకు వచ్చినప్పటికీ మనల్ని విడుదల చేయడానికి దేవుడు మనకున్నారు. దానియేలు గ్రంథం 12:1 అప్పుడు మిఖాయేలు తన యొక్క ప్రజల పక్షం నిలిచును. అప్పటి నుంచి మొదటి నుంచి అనగా సృష్టి మొదలు నుంచి, సృష్టి ఆరంభం నుంచి అంతవరకు ఎప్పుడూ కలిగిన ఆపద వస్తుంది. ఆ ఆపదలో ఎవరైతే ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నారో, గ్రంథంలో దాఖలై ఉన్నాయి వారి పేర్లు, వారిని ఆయన కాపాడతారు, వారిని ఆదుకుంటారు, వారిని విడిపిస్తారని చెప్పబడ్డది. ఖచ్చితంగా ప్రభు మనల్ని విడిపిస్తారు. ఆ మరణశాసనం వచ్చిన దినాన్న దేవుడు మనల్ని విడుదలిస్తారు. కనుక ఎస్తేరు వలె విశ్వాసంగా జీవిద్దాం. ఎంత ఉన్నత స్థితిలో రాణి అయినప్పటికీ విశ్వాసం విడిచిపెట్టేయలేదు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది? వారికి కాస్త మేళ్ళు కలిగి, డబ్బులు కలిగి, మంచి ఉద్యోగం వచ్చి, మంచి సరుకులు లేదా మంచి ఆస్తి, మంచి గృహం ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళటం మానేస్తున్నారు, దేవుని ఆరాధించడం మానేస్తున్నారు. విశ్వాసంలోంచి నెమ్మదిగా వారు తొలగిపోతున్నారు. ఎవరైనా అడిగినట్లయితే మీరు ఎవరంటే మేము క్రైస్తవులే అంటున్నారు. కానీ వారు నెమ్మదిగా వారికి ఉన్న పదవిని బట్టి, వారికి ఉన్న డబ్బుని బట్టి, వారి పలుకుడు బయటని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి మందిరానికి రావటం లేదు. కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారు? మందిరం చిన్న మందిరం అండి, అక్కడ పాక ఉంది, దానిలోకి ఎలాగ వెళ్ళాలా, నేను ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు. అంటే దేవుని యొక్క మందిరాన్ని నీకున్న ఆస్తితో కొంతవరకు సహాయం చేసి కట్టించవచ్చు కదా. ఆ పని చేయకుండా ఆ చిన్న మందిరం, లేదా అది చిన్న పాకగా ఉంది, చిన్న షెడ్ లాగా ఉంది, దానిలోకి వెళ్ళబుద్ధి వేయట్లేదు, నాకు ఇంటికాడే చేసుకుంటున్నాను అన్నట్టుగా కుంటి సాకులు చెప్తూ విశ్వాసంలో నుంచి నెమ్మదిగా, ఒక రోజునే కాదు నెమ్మదిగా తొలగిపోతున్నారు. అలాంటి పరిస్థితి నీకు కూడా ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా? ఎస్తేరు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం. అంత ఉన్నత స్థితిలో రాణి అయినప్పటికీ లోకం అంతటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఉపవాస ప్రార్థన మర్చిపోలేదు. తన చుట్టూ పనిచేస్తున్న ఆ యొక్క పరిచారకులందరూ కూడా వారు కూడా విశ్వాసులైపోయారు. ఖచ్చితంగా రెండోసారి ప్రభు త్వరగా వస్తున్నారు. పరలోకం వెళ్ళినప్పుడు ఎస్తేరు రాణి గారితో పాటు ఆ యొక్క మేడలో ఎవరైతే, వారందరూ కూడా స్త్రీలే ఆ పరిచారం చేసేవారు, వారందరూ కూడా ఎంతమందో రక్షించబడతారని నేను ఆశిస్తున్నాను. ప్రభువుని అడగాలనుకుంటున్నాను. ప్రభువా, ఎస్తేరు యొక్క జీవితం ద్వారా ఎంతమంది రక్షించబడి పరలోకంలోకి వచ్చారు, వారిని నేను చూడాలనుకుంటున్నానని అడగాలనుకుంటున్నాను. కారణం అంత ధన్యకరమైన, దీవెనకరమైన జీవితాన్ని జీవించింది ఎస్తేరు రాణి గారు. కనుక ఈ ఇద్దరు స్త్రీలు కూడా, రూతు, ఎస్తేరు, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకెంతో ఆదర్శప్రాయం. అటువంటి జీవితాలు మనకు కావాలి. ఆ విధంగా విశ్వాసం ఉంటూ ఎటువంటి ఆధ్యాత్మిక ఒడిదుడుకులు, ఎటువంటి అగ్ని పరీక్ష వచ్చినప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోకుండా ఎస్తేరు వలె
రూతు వలె విశ్వాసంగా ధైర్యంగా నిలబడదాం. ప్రభు త్వరగా వస్తున్నారు. మనల్ని ఆయన, మన యొక్క ప్రభువారు ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మనకు భర్త. ఆధ్యాత్మికంగా మనం ఆయన భార్య. ఎస్తేరు గారు రాణి, భర్త గారు అహష్వేరోషు. మన యొక్క ఆధ్యాత్మిక భర్త యేసు ప్రభువారు. కనుక ఆయన రాజ్యంలో కలకాలం జీవిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని యొక్క 11వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలు మీరు ఆశీర్వదిస్తున్నారు. అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటానికి ఈ 11వ పాఠం ద్వారా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న ఎటువంటి సవాళ్ళు వచ్చినప్పటికీ రూతు వలె, ఎస్తేరు వలె విశ్వాసంలో మీకు యోగ్యమైన వారుగా మేము నిలబడే కృప దయచేయండి. మా జీవితాల ద్వారా అనేక జీవితాలు, మా చుట్టూ ఉన్నవారు వారందరినీ కూడా దీవించండి ప్రభువా. యేసు ప్రభు వారి నామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృపలో వచ్చే పాఠంలో మనందరం కూడా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.